హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను బోడ కాకరకాయలు కర్రీ చేస్తున్నాను. బోడ కాకరకాయలు అంటాం మేమైతే. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఆ కాకరకాయలు అంటారు కొన్ని కొన్ని ప్రాంతాలల్లో. మా ఏరియాలో మా ఊర్లో మాత్రం దీన్ని బోడ కాకరకాయ అని అంటాం మేము. మా విలేజ్లో అయితే ఇదే అంటాము. ఇప్పుడు సీజన్ కదా, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవైతే మాకైతే అడవిలో ఇట్లా పొలాల దగ్గరికి వెళ్తూ ఉంటే గెట్ల పంటి సైడ్లో దొరుకుతూ ఉంటాయి, బాయిగడ్డల మీద అట్లా చెట్ల పంటి అట్లా దొరుకుతూ ఉంటాయి. మందులు లేకుండా చాలా న్యాచురల్గా వచ్చిన కాయలు ఇవి. ఇంకా ఇప్పుడు మామూలుగా కూడా పండిస్తున్నారు ఇవి. ఇట్లా తోటలాగా కూడా పండిస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాలల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేసేయండి నేను ఎలా చేస్తాను ఈ బోడ కాకరకాయ కర్రీ అనేది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కాయలను తీసుకున్నాను. వీటిని కట్ చేసిన తర్వాత చూపిస్తాను. బాండి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, హీట్ అయింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి, ఇందులో వేసుకున్నాము. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతుంటే మనం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే కర్రీలో మళ్ళీ అప్పుడు వేసుకునేటప్పుడు ఎక్కువైపోతుంది కదా. బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని ఇందులో బాగా నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న ఆ బోడ కాకరకాయ ముక్కల్ని వేసుకున్నాం. చూడండి, అన్నీ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకున్నాం. ఇలాగే ఉడికించుకోవాలి ఆయిల్లో, బాగుంటుంది, చాలా టేస్టీగా. ఇందులో ఇంకేం వేయకూడదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకున్నామంటే మస్తు అంటే మస్తు అవుతుంది, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే కర్రీ. ఇయర్లీ ఒక్కసారైనా తినాలి, చాలా మంచిది హెల్త్కి మాత్రం. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. మూత తీసి కలుపుదాం ఒకసారి. ఇట్నే సిమ్లా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికింది కొంచెం, ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ వస్తే అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకున్నాం. చూసుకొని వేసుకోవాలి, అప్పుడు వేసినాం కదా మనం. ఇక కలుపుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూద్దాం ఒకసారి. ఉడికింది. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. సింపుల్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒక్కసారి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా, మస్తు అంటే మస్తు ఉన్నది, ఉడికిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.